వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నామండి. ఇవాళ మన వీడియోలో కొన్ని బ్యూటిఫుల్ బ్లూమ్స్ చూపిస్తానండి నేను మీకు. ఇవేంటంటే ఆఫ్టర్ డార్మెన్సీ ఇప్పుడిప్పుడే పూయడం స్టార్ట్ చేశాయి అన్నమాట. సో మనము ఈ ఫ్లవర్స్ని చూడడమే కాకుండా వీటి పేర్లు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీటి నేమ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అంటే బేస్డ్ అపాన్ ద ఫ్లవర్ కలర్ అండ్ ప్యాటర్న్ని బట్టి వాటి హైబ్రిడైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటి పేరుని పెడతారనమాట. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ని చూస్తున్నారు కదా, మనకి ఇది మంచి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉందన్నమాట. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ పేరు వచ్చేసి క్రోంచనాక్. ఇది మన ఇవాల్టి సెకండ్ బ్లూమ్ అండి. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా. దీని పేరు వచ్చేసి వరీదా అనమాట. ఇది సెకండ్ డే బ్లూమ్. సో కొంచెం డల్ అయిపోయింది, ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవి పూసినప్పుడు నేను ఒక క్లిప్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చూసినట్టయితే ఇదైతే చాలా బాగుంది. లైట్ బ్లూ అండ్ వైట్ మిక్స్డ్ కాంబినేషన్లో ఉందన్నమాట. ఈ ఫ్లవర్ పేరు వచ్చేసి ఫాయ్థాంగ్. చూస్తున్నారు కదా, మనకి పింక్ షేడ్లో ఉంది కానీ మొత్తం వైట్ అండ్ పింక్ స్ట్రైప్స్ ఉన్నాయి మనకి ఫ్లవర్లో. ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుందండి. ఇది వచ్చేసి సీడ్లింగ్ అంటాం అనమాట. దీన్ని మనం అసలు సీడ్లింగ్ అని దేన్ని అంటాం అనేది మన ఫర్దర్ వీడియోస్లో చూద్దామండి. ఇప్పుడు ఇది ఇంకొక ఫ్లవర్ చూడండి, దీని పేరు వచ్చేసి డైమండ్ డస్ట్ అనమాట. అసలు ఒక్కొక్క ఫ్లవర్ ప్యాటర్న్ ఒకదానికొకటి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. షేడ్స్ మనకి సిమిలర్గా ఉన్నా కూడా మనకేంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇంకొక సీడ్లింగ్ అండి, బ్లూ కలర్లో ఉంది. అసలు చూడండి ఈ పువ్వు అసలు ఎంత బాగుందో. దూరం నుంచి అయితే ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ అసలు ఎంత వైబ్రెంట్గా కనబడుతుందంటే అసలు చాలా బాగుంది ఈ ఫ్లవర్ అయితే. ఇది చూడండి, పెటల్ కౌంట్ కూడా ఎంత బాగుందో. అసలు ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక 6 లేయర్స్ పెటల్స్ ఉన్నట్టున్నాయండి. బాగుంది కదా. అసలు ఈ వీడియోలో నేనైతే దీని హాఫ్ ఆఫ్ ద బ్యూటీ కూడా క్యాప్చర్ చేయలేకపోతున్నానండి. ఈ ఫ్లవర్ పేరు వచ్చేసి వెరిలీ అన్నమాట. ఇది ఇంకొక వైట్ బ్యూటీ అన్నమాట. దీని పేరు వచ్చేసి ఇన్నోసెన్స్. ఇది కూడా ఎంత బాగుంది చూడండి. అసలు ఇలా చూస్తుంటే టబ్స్లో ఇలా పూలు కనిపిస్తుంటే పైకి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అండ్ ఈ ఫ్లవర్ పేరు వచ్చేసి ట్రాపిక్ పంచ్ అండి. అసలు ఇది లాస్ట్ సీజన్లో నాకు అసలు పూయలేదన్నమాట, కంప్లీట్గా డార్మెంట్లోనే ఉంది. సో ఇప్పుడు కొత్తగా బ్లూమ్స్ వస్తున్నాయి. అసలు కలర్ అయితే ఎంత బ్రైట్గా ఉందంటే మంచి డార్క్ పింక్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని పేరు రిషి అండి. ఈ ఫ్లవర్ పేరు అసలు వాటర్లో దీని రిఫ్లెక్షన్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో కదా. అండ్ ఇదైతే మనకి మంచి డార్క్ వాయిలెట్ కలర్లో ఉందండి. అయితే మీరు దీని పెటల్స్ కనుక చూసినట్టయితే ఇంతకుముందు చూపించిన ఫ్లవర్స్కి దీనికి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో కదా. ఎంత షార్ప్గా ఎడ్జెస్ లాగా ఉన్నాయి. ఇది ఫస్ట్ బ్లూమ్ అనమాట ఈ సీజన్లో. సో చాలా చిన్నగా పూసింది. ఇంకా మనకు ఇది నెక్స్ట్ వచ్చే బ్లూమ్స్లో అసలు ఫ్లవర్ సైజ్ అనేది దీనికన్నా డబుల్ ఉంటుందన్నమాట. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయి ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.